చికెన్ కర్రీ ఎలా వండాలో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. సండే అంటేనే మన ఇంట్లో ఖచ్చితంగా స్పెషల్గా ఉండాల్సిందే చికెన్. మరి అలాంటి స్పెషల్ సండేని స్పెషల్ చికెన్ కర్రీతో మన డైనింగ్ టేబుల్పై రెస్టారెంట్ స్టైల్లో అమ్మ చేసిన చికెన్ కర్రీని గుర్తు చేసే మన ఇంటి చికెన్ కర్రీని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ అరకిలో చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి ఈ చికెన్ని మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్కి ఎప్పుడు ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇందులో చెక్క లవంగం మొగ్గలు ఇలాచి సోంపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకొని క్రష్ చేసిన వెల్లుల్లి ఒక 5-6 వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయలు 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి కలర్ మారితేనే చికెన్ కర్రీ అంత రుచిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి కలర్ మారేంత వరకు కొంచెం ఓపికగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఈ చికెన్ని ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత చూడండి, కుక్కర్కి మూత పెట్టేసుకొని ఈ చికెన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. అప్పుడే చికెన్లో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఇక్కడ నేను టమాటో పేస్ట్ని 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు టమాటో పేస్ట్ లేకపోతే టమాటో ప్యూరీ అయినా వేసుకోవచ్చు. 2 టమాటాలని, అలాగే ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే కారం 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా 1 టీ స్పూన్, రుచికి తగినంత సాల్ట్. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడే కొంచెం ఉప్పుని 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే మనం గ్రేవీని చేసుకుంటున్నప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకోండి. కొంచెం సాల్ట్ తక్కువైనా సరే చూసుకుని వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 2-3 నిమిషాలు పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే చికెన్ కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మసాలా మాడిపోతుంది అనిపిస్తే ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోండి, ఒక చిన్న టీ గ్లాస్తో. ఇలా మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ చికెన్ని వేయించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా వేయించుకోవాలి. మళ్ళీ మనకు గ్రేవీకి ఎన్ని నీళ్ళు కావాలో చూసుకొని ఇందులో పోసుకోవాలండి నీళ్ళు అనేవి. ఇందులో నేను 1 గ్లాస్ నీళ్ళనైతే తీసుకున్నాను. గ్రేవీ మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మసాలాలన్నీ సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీని మీరు సింపుల్గా సండేని స్పెషల్ సండేగా మార్చేసుకుని అమ్మ చేతి వంటని గుర్తు చేసుకుని ఆనందంగా ఈ చికెన్ కర్రీని మన ఇంటిని గుర్తు చేసుకుని హ్యాపీగా వేడివేడి అన్నంతో కలిపి తినేయడమే. నచ్చిందా మీకు? అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.